మధ్యాహ్నం భోజనానికి రాలేదే? కొట్టు దగ్గర కొంచెం పనుండి రావటానికి కుదరలేదు. అయ్యో, అన్నం కూడా తినకుండా పనిలో మునిగిపోయారనమాట. సర్లే, కాళ్ళు కడుక్కొండండి, అన్నం వడ్డిస్తాను. ఇప్పుడా? ఆకలేస్తే ఇప్పుడా అప్పుడానే ఉంది. వద్దు, నాకు ఆకలిగా లేదు. ఏ, మధ్యలో ఏమైనా తిన్నారా? ఎక్కడా, హోటల్లోనా? కాదు, ఓ గుళ్ళో నుంచి తెచ్చిన ప్రసాదం. కడుపు నిండా తిన్నాను, తృప్తిగా తిన్నాను. ఇక వారం రోజులు తినకపోయినా పర్వాలేదు. ఆహా, అంత బావుందా? అంత రుచిగా ఉన్న ప్రసాదం తిని చాలా రోజులైంది. కడుపు నిండిపోయింది. ఇంతకీ ఆ వచ్చిన ప్రసాదం అమ్మవారి గుడి నుంచా, అయ్యవారి గుడి నుంచా? అమ్మవారి గుడి నుంచే. ఏమిటో, మీకు ప్రతిదీ అద్భుతమే. అమ్మవారి గుడి నుంచి ప్రసాదం అంట, కడుపు నిండా తిన్నారట, భోజనం కూడా చేయకుండా. అవును, అమ్మవారి ప్రసాదమే. ఆ అమ్మ నా బంగారు తల్లి నా కోసం స్వయంగా వండి తెచ్చిన ప్రసాదం అది. పంచభక్ష ప్రమాణం అది. హ్యారీ, చదువుకున్నాను, ప్లీజ్. హ్యారీ, డిస్టర్బ్ చేయకు, ఇంపార్టెంట్ మ్యాటర్ చదువుతున్నాను. ఇది ఇంపార్టెంట్ మ్యాటరే సార్. హ్యారీ, ప్లీజ్. ఏంటి ఏంటేంటి పెద్ద తెలియనట్టు? నువ్వు చెప్తున్నాగా ఏం కావాలో తెలిసేది. బా రాక్షసి. ఎవండి? ఏంటండి? మరే చెప్పు. టెడ్డీకి బోర్ కొడుతుందంట. బోర్ కొడుతుందా? ఎందుకు? ఎందుకంటే దాంతో ఆడుకోవడానికి ఎవరు లేరని. ఎవరు లేకపోవడం ఏంటి? నువ్వున్నావు, నేనున్నాను. ఉంటే పిల్లలతో ఆడుకున్నట్టుంటుందా? మరి మరే దాంతో ఆడుకోవడానికి తమ్ముడో చెల్లులో కావాలంట. అన్నీతో చెప్పిందా? చిన్న పిల్ల ఇలాంటివన్నీ చెప్తుందేంటి? మనమే అర్థం చేసుకుని. ఏంటి, అమ్మాయి గారికి ఇంకో బిడ్డ మీద మనసు అయిందా? ఏ కాకూడదా? ఎవండి? మరి మరి మళ్ళీ మనకి అర్థమైంది. మళ్ళీ మనకు పిల్లలు ఎందుకు పుట్టలేదు అని, అంతేనా? అవునండి, టెడ్డీ పుట్టి 6 సంవత్సరాలు దాటిపోలే. అందుకే ఒకసారి లేడీ డాక్టర్ని కన్సల్ట్ చేద్దామని. ఓకే, రేపే వెళ్ళు. వెళ్ళు కాదు, తీసుకెళ్ళాలి. ఓకే, రేపే తీసుకెళ్తాను, సరేనా?
హలో త్రిపాఠిజీ, నమస్తే. క్యాష్ రెడీ. 5 lakhs. మీరు వచ్చినా సరే, మీ మనిషిని పంపించినా సరే. ఓ నో డోంట్ సే థ్యాంక్స్. ఏంటి, మీరే వస్తారా? దట్స్ ఫైన్ విత్ మీ. వెల్కమ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇవాళ వచ్చిన లెటర్స్. థ్యాంక్ యూ. మోహన్, కొంచెం సేపట్లో నా ఫ్రెండ్ ఒక అతను వస్తున్నాడు. స్నాక్స్, టీ లాంటివి రెడీ చేయించు. ఓకే బాస్. ఈ బాస్ అనే మాట వదలవు కదా. తప్పదు బాస్, ఇట్స్ మై డ్యూటీ. ఫైన్. ఎవ్రీథింగ్ రెడీ బాస్. సిగరెట్? నో థ్యాంక్స్. యూనిఫామ్లో ఉన్నప్పుడు స్మోక్ చేయను. మిలిటరీ డిసిప్లిన్. అలాగే అనుకోండి. ఎక్స్క్యూజ్ మీ. ఓకే. హలో కృష్ణమూర్తి, కడప నుంచి ఎప్పుడు వస్తున్నావు? మోహన్, మోహన్! మోహన్, ₹1,00,000 ఎక్కడ? బాస్, మీరు నన్ను అనవసరంగా అనుమానిస్తున్నారు. దొంగతనం చెడు నా రక్తంలోనే లేదు. ఐఎమ్ ఏ మిలిటరీ మ్యాన్, ఏ డిసిప్లైన్ మిలిటరీ కెప్టెన్. షట్ అప్! జస్ట్ షట్ అప్ యువర్ బ్లడీ మౌత్. నేను బ్యాంకులో 5 లక్షలు డ్రా చేసి తీసుకొచ్చి ఈ బ్రీఫ్ కేసులోనే పెట్టాను. ఇక్కడికి ఎవ్వరూ రాలేదు, నువ్వు తప్ప. నేను ఫోన్లో మాట్లాడుతుంటే ఈ బ్రీఫ్ కేసు చుట్టూ తిరిగింది నువ్వు. దీంట్లో ఉన్న డబ్బును చూసింది నువ్వు. కొట్టేద్దామని ప్లాన్ చేసింది నువ్వు. మొత్తం కొట్టేస్తే నీ మీదే అనుమానం వస్తుందని నీ మిలిటరీ తెలివితేటలని చూపించి ఒకే ఒక కట్ట 1 lakh దొంగిలించావు. చెప్పు, ఎక్కడ దాచావు? బాస్, నేను ఆ డబ్బు తీయలేదు. షట్ అప్! నువ్వు తీయపోతే డబ్బు ఏమైపోయింది? రెక్కలొచ్చి ఎగిరిపోయిందా? ఏయ్, ఇందాక మోహన్ ఇక్కడికి రావటం మీలో ఎవరైనా చూసారా? భయపడకుండా చెప్పండి. నేను చూశాను సార్. మీరు అక్కడ సిగరెట్ తాగుతున్నప్పుడు ఈ సెక్యూరిటీ సార్ రావడం నా కళ్ళారా చూశాను సార్. ఇప్పుడేమంటావు కెప్టెన్? బాస్, మీకు నా మీద అనుమానం ఉంటే చెక్ చేసుకోవచ్చు, అంతేకాని దొంగ అనొద్దు అంటావు. ఓకే, చెక్ చేస్తాను. ఇప్పుడే ఇక్కడే దొంగ ఎవరో తేల్చేస్తాను. ఈ దెబ్బ మోహన్కి తగులుతుంది అనుకున్నావు కదూ?
నేను ఫోన్లో మాట్లాడుతూ ఉంటే నువ్వు నా వెనక నుంచి నైస్గా ఇక్కడికి రావటం నేను చూడలేదనుకున్నావు కదూ? నువ్వు డబ్బు దొంగిలించడం నేను గమనించలేదనుకున్నావు కదూ? అందరి ముందు మోహన్ దొంగ నిలదీసేసరికి నువ్వు సేఫ్ అయిపోయావని మురిసిపోయావు కదూ? నువ్వు చేసిన నేరాన్ని మోహన్ మీదికి తోసేసి తెలివిగా చేతులు దులుపుకుందాం అనుకున్నావు కదూ? దొంగ సచ్చినోడా, దేవుళ్ళంటే ఆ సారు నీ వల్ల నిందపడాల్సి వచ్చింది కదరా. ఒకసారి నువ్వు దొంగతనం చేస్తే పట్టుకున్నాడని ఆ సారు మీద కక్షతో ఇంత నీచాన్ని కూడా కడతావా? తాగుపోతేదవా? సారు, ఇలాంటి వాళ్ళని ఉద్యోగంలో పెట్టుకోకూడదు. పోలీసు వాళ్ళకి అప్పచెప్పాలి సారు. నన్ను క్షమించాను సార్, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. క్షమించడమా? నీలాంటి దొంగన నెవ్వ. ఆనంద్ వద్దు, పోలీసులకు పట్టిస్తే వీడి తల్లిదండ్రులు దిక్కులేని వాళ్ళు అవుతారు. వీడి భవిష్యత్ నాశనం అయిపోతుంది. దొంగ బతుకు ఒక బతికేనా? చూసావా, ఇదిరా మిలిటరీ డిసిప్లిన్ అంటే. వెళ్ళు, ఇంకెప్పుడు నా కంటికి కనిపించుకో. గెట్ అవుట్. సారీ మోహన్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇట్స్ ఆల్ రైట్ బాస్. అవును, డబ్బును వాడే తీసాడని చూశాక ఇంత హంగామా ఎందుకు? వాడి గురించి ఇప్పటికే ఒక్కసారి కాదు 4 సార్లు కంప్లైంట్ వచ్చింది. అందుకే రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందామని. స్పాట్లోనే చూసిన వాడివి, వాడిని అప్పుడే పట్టుకుని ఉండొచ్చు కదా. ఉండొచ్చు, కానీ దొరకకుండా పారిపోతే దొంగ దొరకడు, లక్ష చేతికి రాదు. పైగా పోలీసులు, కేసు, టైం వేస్ట్. అందుకే డైవర్షన్ టెక్నిక్ ప్లే చేశాను. పారిపోయేవాడు కాస్త నేరం నీ మీదకి వచ్చిందని తెలిసి ఆగిపోయాడు, దొరికిపోయాడు. నీ డైవర్షన్ టెక్నిక్కి నన్ను బక్రాన్ చేయబోయావు. నన్ను అనుమానించినట్టు నటించావు. నిజంగా అనుమానించావేమోనని ఎంత ఫీల్ అయినా తెలుసా? ఈ బక్రా నా బెస్ట్ ఫ్రెండ్, నా ప్రాణాలు కాపాడిన దేవుడు. ఈ దేవుణ్ణి అనుమానిస్తే నన్ను నేను అవమానించుకున్నట్టే. అలాంటి రోజు ఎప్పటికీ రాదు. లేగమ్మా. హారికను పూర్తిగా చెక్ చేశాను డాక్టర్. తన ఆరోగ్యం సింప్లీ పర్ఫెక్ట్. కానీ కానీ ఏం డాక్టర్, ఎనీ ప్రాబ్లం? ఎస్, హారికలో ఓవరీస్ మూసుకుపోయినట్టు నాకు అనుమానంగా ఉంది. ఒకసారి స్కానింగ్ తీపిస్తే బెటర్. అంటే నాకు మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం? ఛాన్సెస్ 50-50. స్కానింగ్ రిపోర్ట్స్ వస్తే గానీ ఏ విషయం ఖచ్చితంగా చెప్పలేను. నాకు మరో బిడ్డ కావాలి డాక్టర్, మగబిడ్డ కావాలి. హారిక, డోంట్ గెట్ ఎగ్జైటెడ్. మిస్టర్ కిషోర్, మీరు కూడా ఒక డాక్టర్ కాబట్టి నిజాన్ని దాచకుండా చెప్పాను. థ్యాంక్ యూ డాక్టర్. స్కానింగ్ ఎప్పుడు చేయించమంటారు? ఎప్పుడోనా? ఇప్పుడే. డాక్టర్, ఒకవేళ నాకు ఓవరీస్ పూర్తిగా మూసుకుపోయి ఉంటే మరో బిడ్డ పుట్టే అవకాశం? ముందు స్కానింగ్ రిపోర్ట్ రానివ్వండి, ఆ తర్వాత ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం. ఓకే డాక్టర్, మేము వస్తాం. అలాగే. అబ్బబ్బబ్బబ్బా, వేరవ కరెంట్, దిక్కుమైన కరెంట్. అసలే ఎండలు మండిపోతున్నాయి. ఉక్కబోసి ఊపిరి అడుగు చూస్తుంటే వీడొకడు చెప్పా పెట్టకుండా ఎప్పుడు పడితే అప్పుడు కరెంట్ పీకి పారేస్తుంటాడు. ఈ కరెంట్ ఎప్పుడు వస్తుందో కానీ అప్పుడు వరకు నరక. నాన్న, ఓ పని చేద్దామా? ఏంటి, సబ్స్టేషన్ దండిద్దామా? ఆ అసంభవం అయిందిలే. అయినా ఏం ప్రయోజనం లేదు. కట్ పవర్ కట్ అంతే. బాగుంది. అసలు కరెంటే ఉత్పత్తి కాకపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? మనం సిటీలో ఉన్నాం కాబట్టి ఈ మాత్రం కరెంట్ అన్నా ఉంది. అదే పల్లెటూరులో అయితేనా అంతే సంగతులు. ఇళ్లలో ఫ్యాన్లు తిరగవు, పొలాల్లో మోటార్లు తిరగవు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలంటున్నాను. అంటే అంటే ఏముంది నాన్న, ఒక ఏసీ కొనేద్దాం. అది ఉంటే కరెంటు పోయిన గది కనీసం ఒక గంట పాటు చల్లగానే ఉంటుంది కదా. ఏమంటారు? నీ ఇష్టం రా, కానీ కరెంటు బిల్లు బాగా పెరిగిపోతుందేమో. పెరిగితే పెరిగినాయి అమ్మా, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొంటాం? సరే అయితే రెక్కలు పడిపోయేలా ఇలా విసురుకోవడం తప్పుతుందంటే మాకు సంతోషమేగా. అలాగే తీసుకురావాల్సింది నేను కాదు, మీరే. మేమా? మీరే. మాకేం తెలుసురా ఏసీల గురించి. ఏ కంపెనీది అయితే బాగుంటుంది, దేని కెపాసిటీ ఎంత? నానా, అవన్నీ తెలుసుకోవడం ఓ సమస్య.
నేను చెక్ రాసిస్తాను. బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేసుకుని షోరూమ్కి వెళ్ళి మీకు నచ్చిన ఏసీ కొనుక్కొని రండి. అది సరే గాని నువ్వు కూడా ఉంటే బాగుంటుందిరా. నానా, నా డ్యూటీ సంగతి మీకు తెలుసు కదా, ఇంకేం మాట్లాడకండి. ఇదిగోండి చెక్. ఇవాళ్లే షోరూమ్కి వెళ్ళి ఆర్డర్ చేయండి, సరేనా? 30,000 చూస్తూ చూస్తూ ఒక 2 నెలల భాగ్యానికి ఇంత ఖర్చు ఎందుకురా? ఇంకేం మాట్లాడదని చెప్పానా? మీరే మా తుండుగుడ్డతో, అమ్మాయి మా విసనగరతో విసురుకుంటూ, కరెంటు వాళ్ళని తిట్టుకుంటూ ఎన్నాళ్ళు? అందుకే ఈ ఏసీ మీకే. మాకా? మీకే. మాకింత ఖరీదు పెట్టి వద్దు నాన్న. నువ్వు ఉద్యోగంలో చేరింది ఈ మధ్యనే కదరా, అనవసరంగా అంత ఖర్చు దేనికి? చూడమ్మా, ఇన్నాళ్ళు నేను లేననే బాధతో మీరు తిన్నారో పస్తులున్నారో నాకు తెలీదు. కానీ ఇప్పుడు మీ కొడుకుగా దగ్గరుండి మీకేం కావాలో చూసుకోవడం నా బాధ్యత. అది కాదురా. మీరు ఇంకేం మాట్లాడకండి. రేపట్లోగా ఇంట్లో ఏసీ ఉండాలి, అంతే. కానీ ఛాయా, నువ్వెన్నైనా చెప్పవే, నాకు నీ వరుసే నచ్చలేదు. చిట్టంత మనిషిని పట్టుకొని అందరి ముందు శ్యామలరావు అని పేరు పెట్టి పిలుస్తావా? శ్యామలరావుని శ్యామలరావుని కాక గోపాలరావుని పిలవాలా? అది కాదే, 4 గోడల మధ్య అయితే మీ ఇష్టం, ఎలా అయినా పిలవచ్చు. అంతేకాని పాపం నలుగురు ముందు పిలిస్తే ఫీల్ అవుతారు కదా. పాపం నాకు పేరు పెట్టి పిలవాలని లేదు, కానీ నలుగురు ముందు ఒరే అంటే మరీ చీప్గా ఉంటుంది కదా. నిన్ను ఆయన ఫ్రిడ్జ్ పాడైపోతే తనేం చేస్తారే? తను కాక నేను చేస్తానా? ఫ్రిడ్జ్ పాడైపోయి వారం రోజులైంది. కూరలు స్టోర్ చేసుకోవడానికి లేదు, పళ్ళు పెట్టుకోవడానికి లేదు. అసలే సమ్మర్, పాలు విరిగిపోతున్నాయి, పెరుగు పుల్ల కంపు కొడుతుంది. ఛ, డబ్బు పోతే పోయింది, కొత్త ఫ్రిడ్జ్ కొందారా మగడా అంటే ఒలకడు పలకడు. పైగా పాతదాన్ని చేద్దాము అంటాడు. ఎక్స్చేంజ్ ఆఫర్లో వదిలించేసుకుందామంటే బుజ్జిముండా ఇన్నాళ్ళు మనకి ఎంత సర్వీస్ చేసిందో చూస్తూ చూస్తూ ఎలా వదిలించుకుంటామని సెంటిమెంటల్ డైలాగులు కొడతాడు. నాకైతే మండిపోతుంది. అందుకే అర్జెంటుగా షోరూంకి వెళ్ళి ఫ్రిడ్జ్ కొందామని నిన్ను తోడు రమ్మన్నాను. పనులు చేతకాకపోగా తొక్కలో సెంటిమెంట్ ఒకటా? ఛాయా, మనుషుల మీదే కాదు, కొన్ని వస్తువుల మీద కూడా సెంటిమెంట్ ఉంటుంది. పాపం మీ ఆయనకి ఆ ఫ్రిడ్జ్ మీద ఏం సెంటిమెంట్ ఉందో ఏమో. ఉందిలే ఏలకతోకంత సెంటిమెంట్. ఆ ఫ్రిడ్జ్ ని మా కాపురం పెట్టాక ఫస్ట్ డే ఇద్దరం కలిసి వెళ్లి కొని తెచ్చుకున్నాం. మరి తనుకునే సెంటిమెంట్ నీకు లేదా? నాకేం లేదు. బావుంది. పాపం నీలాంటి గడుగ్గాయని ఎలా భరిస్తున్నాడో మానవుడు. భరించుకేం చేస్తాడు? అగ్రిమెంట్ ఉందిగా. అగ్రిమెంటా? అదేంటి? అగ్రిమెంట్ అంటే అగ్రిమెంటే. మా పెళ్లికి ముందు నేను శ్యామలరావు కలిసి రాసుకున్నది. పెళ్లికి ముందు అగ్రిమెంటా? స్టాంప్ పేపర్ మీద రాయించుకున్నాను. ఏమన్నా తెలుసా? ఛాయా, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే చాలు, జీవితాంతం నువ్వు చెప్పినట్టే వింటాను, నీ మాటకే కట్టుబడి ఉంటాను, నిన్ను నెత్తిన పెట్టుకుని చూసుకుంటాను, ఇట్లు శ్యామలరావు. ఇది అగ్రిమెంట్. మరి పార్ట్ 2 years వెంట తిప్పుకొని A to Z స్టడీ చేశాక ఫోన్లే పాపం మంచి భర్తగా పడుంటాడు కదా అని ఓకే అని 2 అక్షరాలు రాసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను. నిజం చెప్పువే, శ్యామలరావు ఒక్కసారి కూడా మీ అగ్రిమెంట్ ని బ్రేక్ చేయాలని చూడలేదు కదూ? శ్యామలరావుకి అంత సీన్ లేదనుకో. ఎప్పుడైనా తోక జోడించాలని చూస్తే రెడీగా ఉన్న అగ్రిమెంట్ కాపీని చూపించి కట్ చేసి పారేస్తాను. ఏం కావాలి మేడం? 260 లీటర్స్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్. రండి. షోరూమ్కి వచ్చారు. ఏదైనా కొనడానికి వచ్చారేమో. అడుగుస్తానుండు. అరే, ముసలోళ్ళిద్దరు వెళ్ళిపోయారా? ఎవరు? ఆ ముసలాళ్ళిద్దరు ఏసీ ఆర్డర్ చేశారు.
ఇంటి అడ్రస్ రాసిచ్చారు కానీ ఫోన్ నెంబర్ ఇవ్వడం మర్చిపోయారు. వాళ్ళు ఏసీ కొన్నారా? అవును, స్ప్లిట్ ఏసీ కొన్నారండి. 29,000 మొత్తం క్యాష్ పే చేశారు. వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళేనండి. ఓ, నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. చెప్పండి. 2354-0829. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. ఏమైంది సంధ్య? అమ్మ వాళ్ళు స్ప్లిట్ ఏసీ కొన్నారంట. ఓకే, ఇందులో ఆశ్చర్యపడ్డానికి ఉంది? ఉంది. 29,000. అంత డబ్బు వాళ్ళ దగ్గర ఎక్కడుంది? నా జీతంలోంచి మందుల కోసం డబ్బు ఇస్తానన్నా తీసుకోవడం లేదు. మరి ఒక్కసారిగా అంత డబ్బు ఎలా వచ్చింది? ఒకవేళ ఎవరి దగ్గరైనా అప్పుగా తీసుకున్నారేమో. అప్పు తీసుకుని మరీ ఏసీ కొంటారా? నోనో, వాళ్ళ సంగతి నాకు బాగా తెలుసు. వాళ్ళ సంగతే కాదు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా నాకు బాగా తెలుసు. ఏదో ఉంది, నాకు తెలియకుండా ఏదో జరుగుతోంది. తెలుసుకుంటాను, తప్పకుండా తెలుసుకుంటాను.